జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. యోగాసనాలతో పులకించిన విశాఖ సాగర తీరం. ప్రధానితో కలిసి ఆసనాలు వేసిన లక్షలాది మంది ప్రజలు. యోగాంధ్ర విజయానికి శ్రమించిన వారిని అభినందించిన సీఎం చంద్రబాబు. ప్రజల సహకారంతోనే సక్సెస్ అవ్వగలిగామని కామెంట్. కుటిల కుతంత్రాలకు కేర్ ఆఫ్ చంద్రబాబు. విలేకరుల సమావేశంలో వైసీపీ నేత సజ్జల ఆరోపణ. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విశాఖలో రికార్డు స్థాయిలో జరిగాయి. ప్రభుత్వ అంచనాకి మించి ప్రజలు యోగాంధ్రలో పాల్గొని యోగాసనాలు వేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం యోగాంధ్రలో పాల్గొన్న ప్రజలను చూసి సంభ్రమాశ్చర్యానికి గురయ్యారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 26 కిలోమీటర్ల మేర లక్షల్లో ప్రజలు ఒకేసారి ఒకే విధమైన ఆసనాలు వేసి రికార్డు కైవసం చేసుకున్నారు. కార్యక్రమానికి ముందు ఏర్పాటు చేసిన సభలో ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు మాట్లాడుతూ యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అలాగే ప్రపంచం మొత్తానికి యోగాని పరిచయం చేసిన ఘనత భారత జాతికే దక్కుతుందని ఆనందం వ్యక్తం చేశారు. యోగివి ఋషివి రాజర్షివి యోగివి ఋషివి రాజర్షివి భారతీయ భాగ్య ప్రదాతవి మాహీరాబిన్ ముద్దు బిడ్డవి మానవ జాతికి మార్గదర్శివి బ్రహ్మర్షివి మానవ జాతికి మార్గదర్శివి బ్రహ్మర్షివి. నమో నమో నరేంద్ర మోదీ, నమో నమో నరేంద్ర మోదీ, నమో నమో నరేంద్ర మోదీ, నమో నమో నరేంద్ర మోదీ. వేదనలు తీర్చు వేద శాస్త్రమై అక్రమార్కులను అణుచు అస్త్రమై మరో వివేకానంద గర్జనై మారు మ్రోగుతున్న మహాశక్తివి స్వచ్ఛ భారత భగీరథుడివి, అయోధ్య రాముని ఆదర్శానివి. స్వచ్ఛ భారత భగీరథుడివి, అయోధ్య రాముని ఆదర్శానివి. మానవ జాతికి మార్గదర్శివి బ్రహ్మర్షివి నమో నమో నరేంద్ర మోదీ, నమో నమో నరేంద్ర మోదీ, నమో నమో నరేంద్ర మోదీ, నమో నమో నరేంద్ర మోదీ. అంతర్జాతీయ యోగ ధ్వజధారుడివై హిమగిరిపై కోటెత్తిన హిందూ స్వరమై పరమాచార్యుల ప్రతిరూపానివై పరిపాలిస్తున్న పరమహంసవి కాశీ విశ్వేశ్వరుని కరుణవి,
మానవ జాతికి మార్గదర్శివి బ్రహ్మర్షివి. నమో నమో నరేంద్ర మోదీ, 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 నమో నమో నరేంద్ర మోదీ. యోగివి ఋషివి రాజర్షివి. యోగివి ఋషివి రాజర్షివి. భారతీయ భాగ్య ప్రదాతవి. భారతీయ భాగ్య ప్రదాతవి, మాహీరాబిన్ ముద్దు బిడ్డవి. మాహీరావి ముద్దు బిడ్డవి, మానవ జాతికి మార్గదర్శివి బ్రహ్మర్షివి. మానవ జాతికి మార్గదర్శివి బ్రహ్మర్షివి. నమో నమో నరేంద్ర మోదీ, నమో నమో నరేంద్ర మోదీ. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. साथियों, आज मुझे इस बात की खुशी है कि हम सभी विशाखापट्टनम में हैं। देश और दुनिया भर के सभी लोगों को इंटरनेशनल योग डे की बहुत बहुत शुभकामनाएं। आज 11वीं बार पूरा विश्व 21 जून को एक साथ योग कर रहा है। योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है।
मैं बीते एक दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है। वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले, और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। मुझे गर्व होता है जब मैं देखता हूं कि हमारे दिव्यांग साथी ब्रेल में योग शास्त्र पढ़ते हैं, वैज्ञानिक अंतरिक्ष में योग करते हैं, गांव-गांव में युवा साथी योग ओलंपियाड में भाग लेते हैं। यहां सामने देखिए, ये नेवी के सभी जहाजों में भी अभी बहुत शानदार योगा कार्यक्रम चल रहा है। चाहे सिडनी ओपेरा हाउस की सीढ़ियां हो या एवरेस्ट की चोटी हो या फिर समंदर का विस्तार हो, हर जगह से एक ही संदेश आता है, योग सभी का है और सभी के लिए है। योग इज फॉर एवरीवन, बियॉन्ड बाउंड्रीज, बियॉन्ड बैकग्राउंड्स, बियॉन्ड एज और एबिलिटी। ఆరోగ్యం కోసం యోగా, పర్యావరణం కోసం హరిత యోగా అని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ శ్రీరంజని అన్నారు. ఈరోజు ఏపీ పీసీబీ కార్యాలయంలో యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు వేసిన అనంతరం హరిత యోగాలో భాగంగా మొక్కలు పంపిణీ చేశారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే పర్యావరణాన్ని ముందుగా పరిరక్షించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఆరోగ్యానికి యోగా సాధన ఎంత అవసరమో పర్యావరణానికి హరిత యోగా అంతే అవసరమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈలు టి సుదర్శనం, రామారావు నాయుడు, ఈలు శ్రీనివాస్, కరుణారేఖ, జేఎస్ఓలు గోపి సిరీస్, నారపరెడ్డి, జగదీష్, ఏఈ సూర్యకళ, యోగా మాస్టర్ పేరుచర్ల గంగరాజు, గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, కోఆర్డినేటర్ జె రాజేశ్వరి, సిఫా ట్రస్ట్ ప్రతినిధి భాస్కర్ తదితరులు మాట్లాడారు. కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది, వారి కుటుంబీకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మొక్కలు నాటాలి. ఈరోజు జీవీఎంసీ ఎస్ఆర్ఈతో కానీ పీసీబీతో కానీ అంతా కలిపి పెద్ద ఎత్తున ఆ మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రీన్ క్లైమేట్ టీం చేపట్టింది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడం అన్నది కూడా ధ్యేయంగా పెట్టుకుని ప్రతి ఏడాది ఈ యోగా దినోత్సవం రోజున ఒక మొక్క కూడా నాటి దానికి రోజు నీళ్లు పోసి కాపాడాలని గ్రీన్ క్లైమేట్ టీం తరఫున కోరుతున్నాం. బంగారు, వజ్రాభరణాల విక్రయంలో నమ్మకమైన సంస్థగా పేరొందిన జయాలికాస్ బిగ్గెస్ట్ జ్యువెలరీ సేల్ పేరిట అన్ని ఆభరణాల మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ 50% స్పెషల్ ఆఫర్ అందిస్తోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సంపత్ వినాయక టెంపుల్ రోడ్లోని జయాలికాస్ షోరూంలో ఈ ఆఫర్ను ప్రముఖ వ్యాపారవేత్త పోతంశెట్టి ఆంజనేయరెడ్డి లాంచ్ చేశారు. ఈ
ఈ నెల 13 నుండి ప్రారంభమైన ఈ ఆఫర్ వచ్చే నెల 13 వరకు కొనసాగుతుందని జయాలకాస్ డైమండ్ విభాగం ఇన్ఛార్జి శిల్పరశెట్టి ప్రసాద్, బ్రాంచ్ మేనేజర్ అభిజిత్లు తెలిపారు. బంగారు, వజ్రాభరణాలు, ప్లాటినం, సిల్వర్తో పాటు అన్ని ఆభరణాల మజూరీపై 50% డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు. నాణ్యమైన ఆభరణాలను నమ్మకమైన ధరలకు అందిస్తూ మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్ అందిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల 13వ తేదీ వరకు ఉన్న ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఇప్పుడు ఈ మంత్ 13th నుంచి నెక్స్ట్ మంత్ 13th వరకు మనకి బిగ్గెస్ట్ జ్యువెలరీ షో అనేది ఆఫర్ కండక్ట్ చేశారు. 50% ఆన్ మేకింగ్ ఛార్జ్, ఆల్ ఐటమ్స్, నాట్ ఓన్లీ స్మాల్ అండ్ బిగ్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్కి 50% ఆఫర్ అనేది మనకి ఇప్పుడు చేశారు. ఈ మంత్ 13th నుంచి నెక్స్ట్ మంత్ 13th వరకు ఉంది ఈ ఆఫర్ అనేది. ఎందుకంటే మన ఆల్ ఓవర్ ఇండియన్ ఆపరేషన్లో అన్ని దగ్గర ఆఫర్ అనేది ఇప్పుడు రన్ అవుతుంది. అలాంటి వాళ్ళు మనకి వరల్డ్ వైజ్గా 161 షోరూమ్స్ ఉన్నాయి. అలా కాకుండా ఏంటంటే మనకి ఈ ఆఫర్ అనేది అన్ని ఐటమ్స్కి వస్తుంది, ఎలిజిబిలిటీ ఉంది, అన్ని ఐటమ్స్కి కూడా వస్తుంది. మన అఫీషియల్గా ఈరోజు ఏంటంటే స్పెషల్, ఈరోజు మన కస్టమర్ అందరినీ ఇన్వైట్ చేసి ఒక ప్రోగ్రామ్లా చేసి మనకి ఇప్పుడు 50% ఆఫర్ అఫీషియల్ లాంచింగ్ అవుతుందండి. దానికోసం అనేది ఈ ప్రోగ్రామ్ అంతా మనం లాంచ్ చేస్తాం. 50% ఆఫర్ మనం ఇయర్లో ఫస్ట్ టైం మనకి వస్తున్నారు. ఇది రైట్ టైం టు బై గోల్డ్. అంటే గోల్డ్ అనేది ఎప్పుడు రేటు పెరిగిపోతుంది ఉందన్నమాట. సేవింగ్ పర్పస్ కూడా చాలా మంచిదన్నమాట. సో ఆఫర్ అనేది ఇయర్లీ మనకి వన్సే వస్తుంది. 1 month ఉంది ఆఫర్. ఆఫీషియల్గా లాంచింగ్ నుంచి ఈ రోజు నుంచి మనం స్టార్ట్ అవుతున్నారు. మన వాల్యుబుల్ కస్టమర్స్ అందరూ వచ్చిందనమాట. సో అందరూ రండి, పర్చేస్ చేయండి. గోల్డ్, డైమండ్, ప్రెషియస్, సిల్వర్, ప్లాటినం, రోజ్ కట్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఇన్ 50% ఫ్లాట్ డిస్కౌంట్ అనమాట. సో రైట్ టైం టు బై. అందరూ వచ్చి పర్చేస్ చేయండి, అందరూ వచ్చి విజిటింగ్ చేయండి షోరూమ్. డిజైన్స్ ఎలా చూడండి, ఇంటర్నేషనల్ లెవెల్ డిజైన్ మనం మెయింటైన్ చేస్తున్నారు. గోల్డ్ కానీ, డైమండ్ కానీ, సిల్వర్ కానీ, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ యాక్చువల్లీ. సో ఇంటర్నేషనల్ లెవెల్ జ్యువెలరీ షో అనమాట. ప్లస్ 50% ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ అనమాట, మేకింగ్ ఛార్జ్ మీద. సో అందరూ రండి, పర్చేస్ చేయండి. నేను ప్రతి జ్యువెలరీ మొత్తం నేను ఇక్కడే కొంటూ ఉంటాను జయాలకాస్లో. సో ఎవ్రీ ఆఫర్ ఏది పెట్టినా కూడా నన్ను ఇన్వైట్ చేస్తారు ఇక్కడికి. వెరీ స్పెషల్ ఆఫర్ ఇది. 50% ఆఫ్ అన్నది వెరీ స్పెషల్ ఆఫర్. జూన్ 13th నుంచి జూలై 13th వరకు ఉంది. సో డెఫినెట్గా అందరూ వచ్చి కొనుక్కోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేడు విశాఖ వేదికగా జరిగిన ప్రపంచ యోగా డే సూపర్ హిట్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం ఆయన కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించి తన అనుభవాన్ని పంచుకున్నారు. కార్యక్రమ ప్రజల సహకారంతో గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే అవకాశం ఇచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. నాడు దీపావళి వద్దంటే మానేశారు, నేడు యోగా డేకి రమ్మంటే తరలి వచ్చారని ఉత్తరాంధ్ర వాసులకు కితాబిచ్చారు. రోజు గంట పాటు యోగా చేస్తే ఆరోగ్యం కోసం ఖర్చులు చేసే బాధలు ఉండవని అభిప్రాయం వ్యక్తం చేశారు. సూర్య నమస్కారం చేసి గిన్నిస్ రికార్డు సాధించిన గిరిజన విద్యార్థులను అభినందిస్తున్నానన్నారు. ఆర్గానిక్ ఆహారం తింటే ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి రాదని హితవు పలికారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేసిన మంత్రులు, అధికారులను సీఎం ప్రశంసించారు. 60% రెయిన్ఫాల్ ఉంటుందన్నారు. అప్పటి నుంచి భయపడ్డాం. రాను 0 రెయిన్ఫాల్కి వచ్చాం. ఈరోజు మధ్యాహ్నం పైన 0.02 mm పడుతుందని అన్నారు 2 గంటల పైన. ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయ్యాం. 3,03,654 మంది అనుకున్న వెన్యూకి, అది కూడా QR కోడింగ్తో వచ్చారు. ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు, అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం 2 గిన్నీస్ రికార్డ్ రావడం. దగ్గర 22,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో ఒకే ఇక్కడ చేసి సైమల్టేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇట్ ఈజ్ ఎ హిస్టారికల్ ఈవెంట్. ఈరోజు మేము చెప్పింది 3 లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే
రిజిస్ట్రేషన్స్ 2,45,00,000 మంది చేసుకున్నారు. 2,45,00,000. మేము సర్టిఫికెట్స్ అయితే 25 లక్షలు ఇస్తామనుకుంటే 1 డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, 3 రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, సర్టిఫికెట్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు 1,89,00,000, 80 లక్షలు తయారయ్యారు. 1,80,00,000కి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్లో ఒక చైతన్యం లేకపోతే, దీనివల్ల లాభం ఉందని భావించకపోతే ప్రజలు రారు. అందులో తెల్లవారుజామున 2 గంటలకు లేచి ఇక్కడికి వచ్చి యోగా చేయాలి, సంఘీభావాన్ని తెలియచేయాలని ఎవరు ఊహించరు, రారు కూడా. మనం బలవంతంగా తీసుకొచ్చినా రారు. అలాంటిది 10 సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది. ఆయన ప్రపంచం మొత్తం దీన్ని ప్రమోట్ చేశాడు. 175 దేశాలు యాక్సెప్ట్ చేశాయి. వాళ్ళు కూడా ఆచరించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక్క రోజున మీరు చూస్తే 12 లక్షల లొకేషన్స్, 10 కోట్ల మంది భాగస్వాములయ్యారు. ఒకప్పుడు యోగా అంటే కొంతమందికే పరిమితం. అలాంటిది ఈరోజు యోగా అనేది అందరికీ అవసరం, అందరిది అనే భావం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. మీకోసం 1 అవర్ అంటే 5% ఆఫ్ యువర్ టైం యూ స్పెండ్ ఇట్, దెన్ యూ కెన్ సీ ది డిఫరెన్స్, మిరాకల్స్. మీరు మీ కుటుంబానికి భారం గారు, రాష్ట్రానికి కూడా భారం గారు. 2 విధాల. మీ కుటుంబం, మీరు అనారోగ్యం అయితే కుటుంబం అంతా సఫర్ అవుతుంది. మిమ్మల్ని హాస్పిటల్ తీసుకుపోవాలా, తీసుకురావాలా. రెండోది రాష్ట్రానికి భారం. ఎందుకు? మీకు ఆరోగ్య ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఆ డబ్బులుంటే వెల్ఫేర్కి ఖర్చు పెట్టచ్చు, ఎంపవర్మెంట్కి ఖర్చు పెట్టచ్చు. సో మెనీ వేస్ వీ కెన్ డూ ఇట్. సో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తే బిల్ గేట్స్ ఫౌండేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక వర్క్ చేస్తున్నాం. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ త్రూ ఏఐ. బిల్ గేట్స్ ఫౌండేషన్ ఈజ్ విల్లింగ్ టు కమ్. టెక్నాలజీ, నాలెడ్జ్ 2 తీసుకొస్తారు. ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్. కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేస్తున్నారు. దానికి యోగా, నేచురోపతి ఈజ్ ఎ గేమ్ చేంజర్. అనకాపల్లి జిల్లా మునకపాక మండలంలోని తోటాడ గ్రామంలో ఆధ్యాత్మిక పీఠం శ్రీ ఆదినారాయణ స్వామి రాజయోగాశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చిన్నారుల నుంచి 60 ఏళ్ల వయసున్న వృద్ధుల వరకు ఇందులో పాల్గొని ఆసనాలు వేశారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతో యోగా సాధన, ఆసనాలు, యోగా ఉపయోగాలను ఈ సందర్భంగా వివరించారు. ఒకవైపు విశాఖ సాగర తీరంలో లక్షలాదిగా యోగాలో పాల్గొనగా, ఇక్కడ ఓంకార పీఠంలో అదే సమయానికి యోగాసనాలను వేశారు. యోగా నిత్య జీవితంలో ఒక భాగం కావాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్వాహకులు సూచించారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం నిరంతరం యోగా సాధన ఎంతైనా అవసరమని చెప్పారు. ప్రాథమిక, జిల్లా పరిషత్, హైస్కూల్ విద్యార్థులతో పాటు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా హాజరై ఆసనాలు వేశారు. మేనేజింగ్ ట్రస్టీ సూరిశెట్టి సుగుబ్న కుమార్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో వానపల్లి అప్పలరాజు, నమశివాయ, అప్పారావు, నూక లక్ష్మీనారాయణ, వీరబాబు, సూరిబాబు, రమణ, సూరి తదితరులు పాల్గొన్నారు. జరుపుకోవడం జరుగుతుంది. ఇదే సమయానికి అక్కడ మనకి విశాఖ జిల్లా బీచ్ రోడ్లో కూడా మోడీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగుతుంది. అయితే ఈ 11 సంవత్సరాల నుంచి కూడా మన తోటలో ఈ కార్యక్రమం జరగడం అది మన అదృష్టం. ఈరోజు సమూహం అంతా కదా చాలా అమోఘంగా వచ్చారు. పిల్లలు, పెద్దలు, స్కూల్ పిల్లలు అందరూ, తోటాడు వృద్ధులు, చిన్నారులు కూడా అందరూ ఈరోజు హాజరయ్యారు. మనకి ఇది తరతరాలు సాగాలని, గురుదేవుల ఆశీస్సులతో ఇది సాగాలని కోరుకుంటూ సెలవు. భారతదేశ సంస్కృతి, సంపద అయిన యోగాను ప్రపంచానికి పరిచయం చేసి దేశ ఘనతను చాటి చెప్పిన ప్రధానిని అభినందిస్తూనే యోగాసనాలు చేసిన ఆయనలో కుటిలత్వం, కుతంత్రం కొట్టికొచ్చినట్టు కనిపిస్తున్నాయంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి మాటల చురకలు పెట్టారు
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు. అక్కడ కూర్చోవడంలో అక్కడ ఏ రకంగా కూర్చున్నాడో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇమ్మీడియట్ మొహంలో ఒక రకమైన అక్రూరత్వం, ఆ కుటిలత్వం, దబాయింపు, బుకాయింపు సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం మీద ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఎట్లో ఇప్పుడు ఈ రాష్ట్రం మీద, ఆ రాష్ట్రం తెలంగాణ మీద కూడా ఉందని ఆయన అనుకుంటారు. బహుశా ప్రజల నుంచి వచ్చి ప్రజానాయకుడిగా ఎన్నుకోబడిన నాయకుడు కాదు కాబట్టి అప్పటికే మామగారు పెట్టిన ఒక పెద్ద కోటను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనే కోటను దానిని పూర్తిగా తనకు పట్టులేకి తెచ్చుకొని మ్యానిపులేషను, అలాగే సిస్టమ్ మ్యానిపులేషన్తో పాటు మీడియానే సర్వస్వంగా భావించి ఒక వర్చువల్ ఇమేజ్ ఏదైతే క్రియేట్ చేస్తానని అనుకుంటాడో దీని ద్వారా ప్రజల మైండ్స్ను కంట్రోల్ చేయొచ్చు అనుకునే ఒక హిప్నాటిస్ట్ తరహాలోనే ఆయన బిహేవ్ చేస్తుంటాడు. అధికారంలోకి ప్రజల నుంచి రాలే కాబట్టి ప్రజలకు తను ఆ బాధ్యుడు కాదు అనేది ఆయన మొహంలో ఎప్పుడూ కనిపిస్తుంది. ఇంకా రాజకీయ పార్టీలను నాయకులను అసలు లెక్క వేసుకోడు. ఆయన మాటల్లో ప్రతిసారి అదే కనిపిస్తుంది. ఈరోజు అదే కనిపించింది. ఎవరో ఏదో అడిగితే దానికి సమాధానం ఇంకేదో ఇస్తాడు, మీడియాను తిడతాడు. మేము అదే అంటుంటాం మీడియాను, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ క్వశ్చన్లు ఎందుకు వేరని. మేము అడగడానికి ఒక ఇది ఉంటుంది, ఎందుకంటే ఆ క్వశ్చన్లకు ఆయన ఆన్సర్ ఇవ్వడు కాబట్టి అడిగి ఏమైనా రాబడదామని. బట్ ఆయన చేసేవన్నీ కూడా ఎదుటివాడి మీద తోసి అక్కడ మీరు ఎందుకు అడగరని అడుగుతుంటాడు, మనం చేయనివి కూడా మన మీద వేసి. ఈరోజు ఎవరో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇంత వేస్ట్ చేసే బదులు అదేది రిషికొండ లాంటిది ఒకటి కట్టించవచ్చు కదా అని ఎవరో అంటున్నారని ఇంకెవరో అడిగారు. ఎవరు అంటున్నారో తెలియదు. సో అడిగిన వాళ్ళు దేనికి అడిగారో ఈయన దాన్ని నేను ఒక పెద్ద క్లాస్ బీకేసి ఎప్పుడే దాని మీద మాట్లాడాను. అలాగే వైజాగ్ అంతా క్యాపిటల్ చేసుకుని గంజాయి ఎక్కడుండో తాట తీస్తానంటున్నాడు. ఓ పక్క అక్కడ వీధుల్లోనే అమ్ముతున్నారు. నిన్న కూడా భీమవరంలో ఆ పిల్లలంతా తాగి ఇది చేసినారని అంటారు. మా కుప్పంలో ఇట్లా జరుగుతుంది, ఇది కూడా జగన్ గారి పుణ్యమే అని అది కూడా అంటాడు. ఒరే స్వామి, నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిన ఆయన వీటన్నిటికీ జరుగుతున్న వాటికి. నీ కుప్పంలోనే అట్లా జరుగుతోంది, ఎందుకు నువ్వు సంజాషి ఇవ్వాలని అంటే, నా కుప్పంలోనే ఇట్లా జరుగుతుంది అంటే మొత్తం జగన్ గారే బాధ్యత వహించాలని కూడా దబాయిస్తాడు ఆయన. మొన్న ఇప్పుడు వీటన్నిటి గత నెల రోజులుగా మనం ఒక్కసారి రాష్ట్రంలో జరుగుతున్నవి చూసుకుంటే, ఒక పక్కనేమో రైతులు మద్దతు దొరక్క, ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడుగా, వైఎస్ఆర్సీపీ నాయకుడుగా ఇటు మిర్చి కానీ అటు పొదిలి వెళ్ళి పొగాకు కానీ వెళ్ళించాడు. మీరందరూ గమనించి ఉంటారు. మిర్చి ఈయన వెళ్తున్నాడని 3 రోజులు వెళ్తున్నాడు ముందు హడావుడిగా సెంటర్కు లెటర్ రాశారు. తర్వాత ఎవరో రిప్రజెంటేటివ్ డెలిగేషన్ వెళ్ళి కలిసింది. ఆ ఒప్పందం అంట ఇక్కడ ఎంత వస్తే దానికి రిమైనింగ్ గ్యాప్ సెంటర్ ఇస్తుందంట. వాళ్ళు ఇస్తామన్నారా? లేదు. ఇచ్చారా? లేదు. పోనీ ఇవ్వడానికి అవసరమైన ఎవరికి ఇవ్వాలనేది ఐడెంటిఫై చేసిన ఒక సిస్టమ్ ఉందా? అది లేదు. ఏ రకంగా మిర్చి రైతులకు ఇస్తావో లేదు. ఊరికే 2 ఫోటోలు 4 వచ్చి అయిపోయాయని రాశాడు. యాజ్ ఇఫ్ దట్ ఈజ్ సెంటర్స్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు వాళ్ళకి చెప్పేశాం, వాళ్ళు ఇస్తారు తీసుకోండి అని చెప్పి. అదే P4 మాదిరే, వాళ్ళు ఇస్తారు నువ్వు తీసుకో, అది ఏది దాని కింద ఆడబిడ్డని ఏదైతే అంటున్నాడో ఇది కూడా అంతే. అయిపోయింది ఈయన పని ముఖ్యమంత్రిగా.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగాసనాలతో పులకించిన విశాఖ సాగర తీరం. ప్రధానితో కలిసి ఆసనాలు వేసిన లక్షలాది మంది ప్రజలు. యోగాంధ్ర విజయానికి శ్రమించిన వారిని అభినందించిన సీఎం చంద్రబాబు. ప్రజల సహకారంతోనే సక్సెస్ అవ్వగలిగామని కామెంట్. కుటిల కుతంత్రాలకు కేర్ ఆఫ్ చంద్రబాబు. విలేకరుల సమావేశంలో వైసీపీ నేత సజ్జల ఆరోపణ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.